అబ్దుల్ కలాం పేరుతో నెల్లూరులో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి నగర్ లోని వక్ఫ్ బోర్డుకు చెందిన స్థలంలో ఈ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారాయణ నెల్లూరు పర్యటనలో భాగంగా బీసీ భవన్ లో ప్రతిభావంతులైన విద్యార్థులకు అభినందన పత్రాలను అందించారు. వక్ఫ్ బోర్డు రాష్ట్ర చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని పరమేశ్వరి నగర్ లో నిర్వహించిన మైనార్టీ ఇంటర్నేషనల్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మైనార్టీ యువత భారీ ర్యాలీగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలను భూమి పూజ కార్యక్రమానికి ఘనంగా ఆహ్వానించారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వాళ్ళ బ్రదర్ వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా స్కూల్ తీసుకోవడానికి ముందుకొచ్చారు. వారికి యాక్చువల్గా ఈ స్కూల్ ఇచ్చాను. అనేక మంది దాతలు ఈరోజు రిక్వెస్ట్ చేయగానే యాక్సెప్ట్ చేస్తున్నాం. 200 కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు. అంటే పేదరికం అంటే ఏందో తెలిసిన వాడిని కాబట్టి చేస్తున్నారు. ఈ యొక్క సీఎం రమేష్ వారి యొక్క సపోర్ట్తో, నారాయణ గ్రూప్ సపోర్ట్తో ఈ స్కూల్ని బ్రహ్మాండమైన స్కూల్గా చేస్తాం. ఎందుకంటే నిరుపేదలు ఎక్కువ మంది నా కంటితో చూసింది 42వ డివిజను, 43వ డివిజను, 48వ డివిజను, పక్కన డివిజన్స్. కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు కారులో పోతూ ఈ మధ్య రీసెంట్గా ఒక 10 days బ్యాక్, 1 week బ్యాక్ అజీజ్ అన్న అన్ని డివిజన్లలో ఏదో ఒకటి చేస్తున్నాం, పార్కులని అవన్నీ పెద్ద పెద్దవి చేస్తున్నాం, స్కూల్స్ చేస్తున్నాం. ఆ 42, 43 ప్రజలకు చేయాలంటే ఏమీ సైట్స్ లేవంటే అప్పుడు వర్క్ బోర్డ్ సైట్ ఉందని ఆయన చెప్పడం, వెంటనే పోతాం పచ్చ చూస్తామంటే అక్కడికి రావటం, 5 ఎకరాల సైటు మీరు దీన్ని డీమార్క్ చేయండి, నేను సిఎస్ఆర్ ఫండ్ తెప్పిస్తాను, దీంట్లో మంచి స్కూల్ కట్టండి. వర్క్ బోర్డ్ తరఫున ఈ స్కూలు గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది.